సార్ మొన్నటి వరకు శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అసభ్య పదాలతో పోస్టులు పెట్టి వీడియోలు చేసి ఈ రోజు లోకేష్ గారికి నన్ను క్షమించండి తప్పు అయిపోయిందని చెప్పేసి అయితే లేఖను విడుదల చేశారు. ఇంతకు ముందు వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తన సహస్రాలతో ఒక లేఖను విడుదల చేశారు. ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళైతే భౌతికంగా దాడులు చేసినా మేమంతా మూసుకొని జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ మూసుకొని కూర్చోవాలి. గత 5 ఏళ్ళుగా మేము భరించాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఓన్లీ వాళ్ళపైన చట్టపరమైన యాక్షన్లు మాత్రమే తీసుకుంటుంది. ఏ ఒక కార్యకర్త కానీ ఇంకో కార్యకర్త పైన కానీ ఇంకొక నాయకుడి పైన కానీ భౌతికంగా దాడులు చేయట్లేదు. ఓన్లీ చట్టపరమైన చర్యలకే వాళ్ళంతా భయపడిపోయి అంత ఉచ్చపోసుకొని లేఖలు, వీడియోలు, సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేయడాలు, క్యాన్సిల్ చేయడాలు, పోస్టులు డిలీట్ చేయడాలు ఇన్ని చేస్తున్నారంటే కేవలం అఫీషియల్గా తీసుకుంటున్న చర్యలకి. అదే వాళ్ళు తీసుకున్నట్లు చట్టాన్ని చేతిలో తీసుకుని జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ రోడ్డు ఎక్కింటే ఈ పాటికి వాళ్ళు రాష్ట్రాన్ని వదిలి పారిపోయింటారు. అంటే వాళ్ళకి మాకు కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకి తేడా ఏమంటే ధైర్యం. మేము 5 ఏళ్ళు ధైర్యంగా పోరాడగలిగాం. వాళ్ళు 5 నెలలు కూడా పోరాడలేక కాంప్రమైజ్కి వచ్చి కాళ్ళు పట్టుకునే స్థితికి వాళ్ళు వచ్చారు. అది వాళ్ళ బ్రతుకులు. మళ్ళీ తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు గత 5 ఏళ్ళుగా వాళ్ళు చేసింది. రోయ మీసాలు, చీమలేని తోడలు ఎంత కొట్టినా ఏం ఉపయోగం? మరోవైపు పోసాని కృష్ణమూర్తి కూడా మాట్లాడుతున్నారు. నేను ఎటువంటి అసభ్య అంటే నేను అంతగా తిట్టలేదు, నాకన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ తిట్టాడని చెప్పేసి. అంతగా తిట్టలేదంటే నేను ఒకేసారి పొడిచాను, 3 సార్లు పొడవలేదు, 4 సార్లు పొడవలేదు అన్నట్లుంది జడ్జి ముందర. నేను ఒకేసారి పొడిచాను జడ్జి గారు, కానీ అతను చనిపోతాడు అనుకోలేదు అన్నట్లుంది. అది చిన్నపిల్లల ఇది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా వీడియోలు ప్రతి ఒక్కరి మొబైల్లోనూ ఉన్నాయి. కోర్టు, పోలీసులు ఖచ్చితంగా ఆ వీడియోలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. చట్టపరంగా ఎటువంటి యాక్షన్లు తీసుకోవాలో పోసాని కృష్ణమూర్తి అయినా సరే, బోరగడ్డ అనిల్ అయినా సరే, నాని అయినా సరే, కొరాల నాని అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు అదుపు తప్పి నోరు అదుపులో పెట్టుకోకుండా వాగిన ప్రతి ఒక్కరికి చట్టపరమైన చర్యలు తప్పవు. మరోవైపు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూటమిలో ఉన్న పార్టీలో ఏదో పార్టీలో జాయిన్ అవ్వాలని ప్రయత్నిస్తారని చాలా మంది అంటున్నారు. జాయిన్ చేసుకుంటారా మరి? అదే చెప్పాను, మేము 5 ఏళ్ళు వాళ్ళతో ధైర్యంగా పోరాడడం. వాళ్ళు 5 నెలలు కూడా పోరాడలేని చాటగాని చవటలు వాళ్ళు. అలాంటి వాళ్ళు కాంప్రమైజ్కి వస్తారు, అడుక్కుంటారు. వాళ్ళు వచ్చినంత మాత్రాన మనం తీసుకుంటామా? అది ఎవరెవరు మీ పేర్లు? కొడాలి నానిని, వల్లభనేని వంశీని, వాళ్ళని ఎవరైనా తీసుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏ పార్టీ కాదు కదా, ఎవరు ప్రజలు ఆదరించరు. వాళ్ళని తీసుకుంటే మమ్మల్ని కూడా ప్రజలు ఆదరించడం వల్ల. అసెంబ్లీలో RRR డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు, డిప్యూటీ స్పీకర్ గా ఉండబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సెషన్స్ నుండైనా వచ్చే అవకాశం ఉంటుంది అసెంబ్లీకి, ఎందుకంటే RRR డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కదా. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో కానీ ఎప్పుడైతే RRR గారు డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చున్నాడో నాకు తెలిసి ఇంకా జీవితంలో ఆయన అసెంబ్లీ గేట్ తాకడు కూడా. ఎందుకంటే RRR గారిని సొంత నియోజకవర్గానికి 5 ఏళ్ళు రానికుండా ఆపిన వ్యక్తి. ఈరోజు RRR గారు కేవలం ఆ సీట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా 5 ఏళ్ళు ఆపగలుగుతాడని మా నమ్మకం. ఒక పక్క మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ఏ ముహూర్తాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, అప్పటి నుండి రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోయాయి, మహిళలపైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అయితే అంటున్నారు. మహిళలపైన దాడులు ఎన్ని జరిగాయి అంటే వాళ్ళ ప్రభుత్వంలో జరగలేదు. మహిళలపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి నేను చెప్తా చూడండి. గత 5 సంవత్సరాలుగా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ విచ్చలవిధిగా వీళ్ళు అంటే ఒక టమాటా పండించినట్లు వీళ్ళు గంజాయి పండించి మార్కెట్లోకి వదిలి మొత్తం యూత్ని, స్కూల్ స్టూడెంట్స్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి యూత్ని గంజాయికి బానిసలుగా చేశారు. మామూలుగా మంది అయితే మత్తెక్కి పడుకొని నిద్రపోతారు, కానీ గంజాయి అయితే వాళ్ళకి పడుకోలకి ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది. అంత బానిస చేశారు. వీళ్ళు 5 ఏళ్లలో దాన్ని కట్టడి చేయాలని చేస్తున్నారు, సత్త విధాలా ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ 50% మాకు తెలిసి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో 50% గంజాయిని కానీ డ్రగ్స్ని కానీ కట్టడి చేశారు. పూర్తిగా కట్టడి చేసిన రోజు ఒక దాడి కూడా జరగకుండా ఉంటుందని మా నమ్మకం. ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మా టైం వస్తుంది, మేము అప్పుడు మేమేంటో చూపిస్తామని చెప్పి మాజీ మంత్రి విడుదల రజనీ గారు అంటున్నారు. వాళ్ళ టైం అంటే వాళ్ళ చేతికున్న టైం వస్తుంది అంటున్నారా, లేకపోతే ప్రజలు ఓటేసే టైం వస్తుంది అంటున్నారమ్మా? ప్రజలు ఓటేసే టైం అయితే ఇంకెప్పటికీ రాదు. మొన్న పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే తండ్రి లేని బిడ్డని ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే వాళ్ళ తండ్రిలాగా ఏమైనా చేసి చూపిస్తారేమో అని వేసినారు. అతను పూర్తిగా ఫెయిల్ అయినారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినాడంటే ఇంకా అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు అతనికి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా అద్భుతంగా 5 ఏళ్లలో ప్రజల్లోకి వెళ్ళి పరిపాలన చేస్తుంది. ఇచ్చిన హామీల్లో ఆల్మోస్ట్ 2-3 హామీలు నెరవేర్చింది. ఇంకో 2-3 నెలల సంక్రాంతిలోపు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయబోతున్నారు పూర్తి స్థాయిలో.